ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాసప్ ట్యాంక్లోని పాలిటెక్నిక్ కాలేజ్ సెంటర్లో అభ్యర్థులకు కాలేజ్ మేనేజ్మెంట్ కి మధ్య వాగ్వాదం జరిగింది. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థుల బ్యాగులు, మొబైల్ ఫోన్లు పెట్టుకోవడానికి నిరాకరించారని గొడవకు దిగారు. దీంతో ఎగ్జామ్ సెంటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక ప్రస్తుతం యూపీఎస్సీ ఎగ్జామ్ కి సంబంధించి అయితే పరీక్షా కేంద్రం వద్ద అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటు మాసాప్ ట్యాంక్ లోని పాలిటెక్నిక్ కాలేజ్ సెంటర్లో అభ్యర్థులకు కాలేజ్ స్టూడెంట్స్ కి మధ్య అయితే గొడవ జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విద్యార్థుల బ్యాగులకి సంబంధించి, సెల్ ఫోన్స్ కి సంబంధించి అక్కడ లోపలికి ఎలో చేయట్లేదు అన్న కారణంతో అయితే విద్యార్థులు అయితే గొడవకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు యూపీఎస్సీ ఎగ్జామ్ కి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. అత్యున్నతమైన ఉద్యోగాలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లకు జరిగే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం మాసాప్ ట్యాంక్లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఉన్న ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ప్రశాంతంగా జరగాల్సిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష కొంచెం ఉద్రిక్తంగానైతే కనిపిస్తుంది. ఎందుకంటే పేపర్ 1, పేపర్ 2 జరగాల్సిన ఈ పరీక్షలో ఇక్కడ అభ్యర్థులకైతే వారు తెచ్చుకున్న సామాన్కి, సెల్ ఫోన్లకు, బ్యాగులకైతే లోపలికి అలౌ చేస్తలేరన్నట్టు అభ్యర్థులకు, ఇటు మేనేజ్మెంట్కి, ఇటు పోలీస్ వారికి కూడా వాగ్వాదం జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ టైం అవుతుంది కానీ ఇంకా మీరు లోపలికి వెళ్ళలేదు. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఈ సెంటర్ కానీ ఏదైనా యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేవాళ్ళు ప్రీవియస్ టైంలో మా వెహికల్స్ని మా ఎనీ ఎక్విప్మెంట్స్ అయినా ఎక్కడైనా స్టోర్ చేసుకోవడానికి లాకర్ రూమ్స్ అనేది ప్రతి ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసేది, ప్రతి సెంటర్ ప్రొవైడ్ చేసేది. ఈసారి ప్రొవైడ్ చేయట్లేదు. దిస్ ఇస్ వాట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. అండ్ నేను ఒక 300 కిలోమీటర్స్ నుంచి వస్తాను, 400 కిలోమీటర్స్ నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. ఇంత లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్విప్మెంట్స్ని ఎట్లా మేనేజ్ చేసుకోగలుగుతారు? సో అట్లీస్ట్ ఇన్స్టిట్యూషన్ షుడ్ ప్రొవైడ్ ఏ ఫెసిలిటీ టు అస్. ఇంతకు ముందు ఉండేనా? లాస్ట్ ఇయర్ ప్రతిసారి ఉండేది, ప్రతిసారి ఉండేది, బట్ ఈసారి లేదు. ఇట్ వాజ్ నేను ఈ థర్డ్ టైం రాయడము ప్రతి సెంటర్లోనూ కానీ మనకు ప్రొవైడ్ చేస్తారు, కానీ ఈసారి మాత్రం వీళ్ళు ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతారో అర్థం కావట్లేదు. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది. మేము 300 కిలోమీటర్స్ నైట్ మొత్తం ట్రైన్లో జర్నీ చేసి వచ్చి రెడీ స్టేషన్లో ఇక్కడికి వస్తే మళ్ళీ వీళ్ళేమో ఇట్లా అంటున్నారు. మేము బ్యాగ్స్ ఎక్కడ పెట్టాలి? అసలు మా ఫెసిలిటీ ఎట్లా, మేము మా నీడ్స్ ఎట్లా? మేము ఇంతకుముందు మంచిగా ఉంటుండే అన్ని కాలేజెస్లో, వీళ్ళే ఎందుకు ఇట్లా చేస్తారో అర్థం కావట్లేదు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మాట్లాడడం లేదండి, వాళ్ళ ఆథరైజ్ పర్సన్స్ కూడా మాట్లాడడం లేదు. ఎవరంటే వాళ్ళు వచ్చి ఆన్సర్ చెప్తున్నారు మైక్ పెట్టుకొని. నేను 2 years నుంచి ఎగ్జామ్ రాస్తున్నాను హైదరాబాద్లో. నేను చాలా సెంటర్స్ నా ఫ్రెండ్స్ కూడా రాశారు. ప్రతి చోట సెంటర్ రెస్పాన్సిబిలిటీ అది లాకర్ రూమ్ ప్రొవైడ్ చేయడం, మొబైల్స్ ప్రొవైడ్ చేయడం. వీళ్ళు ఇది క్యాంపస్ ప్రెమిసెస్లో కూడా రాకూడదు అనేసి కొత్త రూల్ చెప్పి ఇక్కడ మమ్మల్ని అందరూ స్టాప్ చేస్తున్నారు ఇక్కడే. ఈవెన్ ఆర్టీసీ కూడా బస్సెస్ ప్రొవైడ్ చేసి అంత ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది యూపీఎస్సీకి. ఈ రోజు ఈ సెంటర్ దగ్గరకు వచ్చిన తర్వాత కనీసం సెంటర్ హెడ్ ఎవరో కూడా మాతో ఇంతమంది స్టూడెంట్స్ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నా సెంటర్ హెడ్ కూడా రావడం లేదు. అదే మేము రిటర్న్ రాసి ఇవ్వండి, అదే నోట్ అంటే కూడా వాళ్ళు రెస్పాన్స్ లేదు. ఇంతసేపు వచ్చి మైక్లో మాట్లాడినాడు, ఇప్పుడు మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి దూరం వెళ్ళి నిల్చుంటున్నారు. మేము అందరం గట్టిగా మాట్లాడితే. ప్రతి సెంటర్లో ఉంది హైదరాబాద్లో. మీరు ఏ సెంటర్ అన్నా చూసుకొని ప్రతి సెంటర్ లాకర్ రూమ్, మొబైల్ కౌంటర్ ప్రొవైడ్ చేస్తుంది. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, సెంటర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు కండక్ట్ చేస్తున్నారంటే అభ్యర్థులందరూ వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఒకటే కోరుతున్నారు, నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ఇటువంటి నిబంధన కొలిగించి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ లోపలికి మేము తీసుకుపోము, కానీ ప్రతి పరీక్ష కేంద్రంలో కూడా ఒక రూమ్ అంటూ కేటాయిస్తూ మేము డబ్బులు చెల్లించి మా యొక్క వస్తువులను అక్కడ భద్రపరుచుకునే అవకాశం కల్పిస్తే మేము ప్రశాంతమైన వాతావరణంలో యూపీఎస్సీ లాంటి పరీక్షలు రాసి కూడా దేశానికి సేవలు అందిస్తామంటూ కూడా అభ్యర్థులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వీడియో జర్నలిస్టు వేణుతో మొగుల పాపన్న, మాసాప్.